భాగ్యం ఏం తెలుసండి? మహిమాయుక్తమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సంతోషంగా ఉండండి. మహిమాయుక్తమైన సంతోషం. ప్రభునందు ఆనందించండి అని చెప్పండి. ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. చప్పట కొడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు మన జీవితంలో సంతోషం పోయిందో ఆ రోజు రక్షణ పోయినట్లే. ఏ రోజు మనం ఆనందంగా బ్రతకలేకపోతున్నామంటే వెంటనే మనలో రక్షణ పోయినట్టు. ఏనాడు ఏంటంటే గడ్డం కింద చేతులు పెట్టుకుని దిగాలుగా కూర్చొని ఇక రక్షణ మీకు దూరం అయిపోతున్నట్లే అర్థం. సంతోషంగా ఉండండి అంతే. ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట. మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు పాస్టర్ గారికి కబురు పెట్టారంట. పాస్టర్ గారు అండి మొత్తాన్ని ఊడ్చుకెళ్ళిపోయారండి. మొత్తం ఏమి లేవు పాస్టర్ గారు. కట్టు బట్టలతో నిలబడ్డామండి. కట్టు బట్టలతో నిలబడ్డాం, ఏమీ లేవు పాస్టర్ గారు అని అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఈ పాస్టర్లకు అదే పని కదండి. ఏమైనా కొనుక్కొన్నా వచ్చి ప్రార్థన చేయాలి, కొన్నది ఎవడని దోచుకుపోయినా వచ్చి ప్రార్థన చేయాలి. ఇదే పాస్టర్ పరిచయం అంటే. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళికి రావాలి, పిల్లలు పుట్టినా వచ్చి ప్రార్థన చేయాలి, పుట్టినరోజుకి రావాలి, చచ్చిన రోజుకి రావాలి, అన్నిటికీ సేవకులు రావాలి కదండి. పాస్టర్ గారు వచ్చారంట. వచ్చి చూస్తే పాస్టర్ గారండి మొత్తాన్ని ఊడ్చి తీసుకెళ్ళిపోయారండి. కట్టు బట్టలతో మిగిలాము అంటే నిజంగా నా ఇల్లు చూస్తే అంత ఖాళీ, మొత్తాన్ని శాంతంగా తీసుకెళ్ళిపోయినట్టున్నారు. అన్నీ పోయినాయి కానండి. ఒక ర్యాక్ ఉందంట, దాంట్లో ఒక పాటల పుస్తకం మాత్రం ఉంది. ఏముందండి? ఒక పాటల పుస్తకం ఉంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అన్నీ పోయిందన్నారే, మరి పాటల పుస్తకం ఉందిగా. ఏముందండి? పాటల పుస్తకం ఉంది కదా. పాప దొంగోడికి ఏం పని చెప్పండి పాటల పుస్తకంతో. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకం ఉంది కదా, అన్నీ పోయిందని అబద్ధం చెప్పారేంటి? పాటల పుస్తకం తీసుకుని ఏం చేస్తాం పాస్టర్ గారు అంటే, పాటల పుస్తకం తీసుకొని మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? పొయ్యిలో పెడతారా? ఏం చేస్తారు? పాటల పుస్తకం ఉంది కదా పాడడానికి. ఆనందమే ఏమి లేకపోయినా పాటల పుస్తకం ఉంది కదండి. పాటల పుస్తకం ఓపెన్ చేసి పాడి ప్రభుని ఆరాధించండి. వస్తు పోయిందని రక్షణ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. వస్తుదేముంది, పోయింది మరలా మనం కొనుక్కుంటాం. యోబు అన్నీ పోగొట్టుకున్న తిరిగి వచ్చింది. ఎందుకంటే యోబు అన్నీ పోగొట్టుకున్న పాటల పుస్తకం ఉంది వాళ్ళ ఇంట్లో.